ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు కర్నూలు కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో మార్చ్ చేపట్టిన విద్యార్థులు, యువజన నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి, యువజన నాయకులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. నీట్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, బాధ్యులైన విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా, నీట్ పేపర్ లీకేజీ వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి నీట్ పరీక్ష లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో గత 20 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్షలు చేసినటువంటి విద్యార్థులు, యువకులు 20వ తేదీన శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తే ఆ దీక్షకు సమాధానం చెప్పాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం, వారితో చర్చలు జరపాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం దీక్షకు భంగం చేయడమే కాకుండా ఆమద్ నిరాహార దీక్ష చేసినటువంటి వాంగ్చుంగ్ లాంటి వారిని బలవంతంగా అరెస్టు చేయడమే కాకుండా నిన్నటి రోజున పార్లమెంట్ మార్చ్ శాంతియుతంగా నిర్వహిస్తూ ఉంటే దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేసి